ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు. 119వ కీర్తన 5వ వచనము. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నెంత మేలు. ఓ దట్ మై వేస్ వర్ డైరెక్టెడ్ టు కీప్ ద స్టాట్యూట్స్. దేవుడి వాక్యం మన వెనుకిడిలో దీవించుగాక. ఆమేన్. దేవుని కట్టడలు గైకొనున్నట్లు మన ప్రవర్తన స్థిరపడి ఉండడం. Our behavior and our character, our mind, heart, soul should be fixed in whatever times or whenever times or however times. We have to be fixed to follow God's command, to fulfill God's command, because the command is the life. The command is the life. It's not a choice, or it's not even a compromise, but the commandment of God is the life. ఓకే, మనము ఈ ఆజ్ఞలను గైకొనుట వలన, ఈ ఆజ్ఞలను అనుసరించుట వలన ఏ టైంలో ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా దీవించబడతాం, మనం ఎలా ఆశీర్వదింపబడతాం, ఎటువంటి దీవెన పొందుతాం. ఉదాహరణకు లేవీయులను గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిర్గమాకాండం 32వ అధ్యాయము, ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు పాపం చేశారు. దేవుని ఆజ్ఞను మీరి దేవునికి విరోధంగా పాపం చేశారు. అయితే మోషే కొండ మీద నుండి దిగివచ్చి ఆగ్రహంతో యెహోవా పక్షమున వారెవరో వారందరూ నా ఎద్దుకు రండి అని 26వ వచనంలో ఒక పిలుపిస్తారు. హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్, కమ్ టు మీ. యెహోవా పక్షమునున్న వాళ్ళందరూ నా వైపుగా రండి, నా పక్షముగా రండి అన్నప్పుడు లేవీయులు అందరూ ఆ మాట పట్టుకొని మోషే దగ్గరికి వెళ్ళారు. తమ తల్లిదండ్రులను, సహోదరులను, అన్నదమ్ములను ఎవరిని పట్టించుకోలేదు. దేవుని ఆజ్ఞను పట్టుకొని యెహోవా పక్షం, 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని పేరు ఉంటుంది కదా, నేను ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాను అనే మాట. నేను ఉన్నవాని పక్షముగా ఉండువారెవరు రండి అని మోషే పిలుపునిచ్చినప్పుడు నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా అన్నిటిని వదిలిపెట్టి, పాపం చేశారు వారు కూడా, కానీ పిలిపించినప్పుడు వారు వెంటనే దే వర్ రెడీ టు టేక్ అ డెసిషన్, అండ్ దాట్ డెసిషన్ బ్రాట్ దెమ్ అ గ్రేట్ బ్లెస్సింగ్. యాజకత్వం ఊరికే రాలేదు లేవీయులకు. దేవుని సన్నిధిలో ఉండి సేవ చేసే ఆ భాగ్యం ఊరికే రాలేదు. దే మేడ్ ఎ డెసిషన్, దే మేడ్ ఎ ప్రామిస్. When Moses called them, they made a promise. Yes, we will be on God's side. We are deciding ourselves. We are ready to be on God's side. మిగిలిన వారు ఎవరూ అలాంటి డెసిషన్ తీసుకోలేకపోయారు. We have to consider this. కొన్ని టైమ్స్లో we must take a decision for God. We should be able to take a decision for God, not thinking about the consequences or not thinking about the aftermath. No, we have to be ready to take a decision for God and for His commandments. వారు ఆ దినాన తీసుకున్న ప్రమాణం వారికి ఎంత దీవెన చేసిందో. 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8-9. నీవు తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతని పరిశోధించుతివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వారిని ఎరుగనని తన తండ్రిని గూర్చియు తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. నిత్యము దేవుని వాక్యమును గురించి, దేవుని విధులను గురించి ఇతరులకు నేర్పడి వారయ్యారు. ఒకప్పుడు వారు నెరవేర్చలేదు. దే మిస్డ్ ఇట్, అండ్ దే ఈవెన్ కమిటెడ్ సిన్, అండ్ దే ఈవెన్ కమిటెడ్ ఐడోలట్రీ అమాంగ్ విత్ ద ఇజ్రాయెలిట్స్. But when Moses called to take a decision on behalf of God, they stood up and they made a decision. Yes, we will be on God's side. Do you take a decision like that? Can you
take a decision for God like that? Are you able to do, not thinking about the consequences or not even thinking about the aftermath of your decision? We will meditate upon the aftermath or consequences even before taking the decision. That's the reason why we are not able to make a commandment, make a commitment to God. Don't think about the consequences. Firstly, you have to concentrate on the decision itself. On the decision itself. You don't have to think about the aftermath or the consequences. God will take care of. ఉదయకాల సమయంలో నా ప్రవర్తన స్థిరపడి ఉండిన when they took that decision, it was fixed. No going back. No going back. No turning back. No turning back. ఉదయకాల సమయంలో ఒకసారి మన హృదయం పరిశీలన చేసుకుందాం. Are we able to take that decision for God's commandment? Are we able to do, able to be hardened in our hearts to take a decision, to take a promise? రోజునిలా వేడుకున్నాం, ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్.